ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు 4,000 మందికి పైగా భారీ కార్తీక అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘ అధ్యక్షుడు బుద్ధ ఈశ్వరరావు, యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు, శిలపరశెట్టి వెంకన్నబాబు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి ఈశ్వరబ్బాయి, బీశెట్టి వీరరాఘవ, కాళ్ల రామకృష్ణ, కరణం రాజారావు, ఆలయ కమిటీ చైర్మన్ కోడెల మురళీకృష్ణ, కమిటీ సభ్యులు కోడెల దుర్గా, ఆళ్ల బుల్లబ్బాయి, అడారి వీరబాబు, ఆళ్ల శ్రీను, మళ్ల పార్వతి, బుద్ధ నానాజీ, సత్యదీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు, వేగి వీరబాబు, గ్రామంలో ఉన్న అన్ని దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వేలంగా వస్తుందండి. అలాగే చాలా వెంకటరమణ గారు 100 రూపాయలండి. ఉపయోగించండి. చాలా వెంకటరమణ గారు 100 రూపాయలండి. లావరాజు గారు 100 రూపాయలండి. సూసెట్ లావరాజు గారు 100 రూపాయలండి. ఇప్పుడు వచ్చిన సంఘ భలే సోమరాజు గారండి. అంటే మన శాపల సంఘం గారండి. భలే సోమరాజు గారు 500 రూపాయలండి. అన్న సందర్భంగా పెడతా భలే సోమరాజు గారు 500 రూపాయలండి. అలాగే ఆడవాళ్ళకి మనకు శివుడికండి చేతులు కనుక్కోవాలి. వాటర్ ప్యాకెట్లు మారద్దండి. అక్కడ ప్రభుత్వం నీళ్ళు పెట్టడం చూడాలి. వాటర్ ప్యాకెట్లు వేసుకోలేదు. బయట ప్యాకెట్ మూడు తినాలి. చేతులు కొనుక్కోవాలి. పచ్చళ్ళు నీళ్ళు పెట్టండి. అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాలు తీసుకుని 8వ సంవత్సరంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం రకరకాల శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం మొదలైనటువంటి కూడా మా మంత్రి గారు సురేష్ శర్మ గారి అధ్యక్షులు, అలాగే భక్తులకి నిర్దేశించి అప్పటి నుంచి కూడా ఇప్పుడు గుడికి రానున్న భక్తులు కూడా ఈ గుడికి వచ్చి ఈ 8వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్నందుకు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అమ్మడు ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను.
నమః శివాయ. ఈ రోజున మా పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టు మీద వెలిసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరానికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాడి నుంచి కూడా అన్నదానం సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేల మురళీ గారు సంకల్పించడం, తద్వారా తర్వాత కొడేల దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అన్న సంతర్పణకి విశేషమైన ఆదరణ జరుగుతుందండి. ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కుల మతాలకు భేదం లేకుండా, వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారికి పాత్రలు అవుతున్నారు. చాలా సంతోషం. ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మా పెద్దనాపల్లి గ్రామ పుష్కర కాలువ గట్టు మీద వేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయ కమిటీ అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ దేవుడిని నిలబెట్టుకున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి కాడి నుంచి ప్రతి సంవత్సరం ఏదో రకంగా అన్నదానం చేస్తున్నాం. చాలా సంతోషకరం. ఒక సంవత్సరం బాగా అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.